దూతా మీడియా పవర్ ఆఫ్ న్యూస్. నమస్తే, వెల్కమ్ టు దూతా మీడియా. నేను పవన్. జీవితంలో నూతన శకానికి నాంది పలికి కొత్త కళలతో మే 11న మధ్యప్రదేశ్ చెందిన రాజు రఘువంశీ సోనం అనే యువతిని వివాహం చేసుకున్నాడు. కుటుంబ సాంప్రదాయాలకు అనుగుణంగా జరిగిన ఓ పెళ్లి ఓ సాధారణ గృహప్రవేశంతో ప్రారంభమైంది. కానీ ఆ పెళ్లిలో ప్రేమకు స్థానం లేకుండా పోయింది. బలవంతపు బంధంగా, అంగీకారంతో కంటే ఒత్తిడితో జరిగింది. ఎందుకంటే సోనం మనసు ఎప్పుడో రాజ్ కుష్వాహా అనే యువకుడికి ఇచ్చేసింది. కానీ కుటుంబ పెద్దలు ఆమె ప్రేమను తిరస్కరించారు. కులాన్ని, పరువు పేర్లను అడ్డుపెట్టుకొని బలవంతపు వివాహం జరిపించారు. పెళ్లికి మీద సోనం తన తల్లిని గట్టిగా హెచ్చరించిందని తెలుస్తుంది. నాకు ఇష్టం లేని పెళ్లి చేస్తే దాని పరిణామాలు తీవ్రంగా ఉంటాయని సోనం చెప్పిందని సమాచారం. కానీ ఆ హెచ్చరికలను కుటుంబ సభ్యులు వినిపించుకోలేదు. అదే రాజా రఘువంశీకి శాపంలా మారింది. పెళ్ళైన వారం రోజుల్లోనే సోనం తన భర్త రాజాతో కలిసి హనీమూన్కు మేఘాలయ వెళ్ళింది. మే 23న బయటకు వెళ్ళిన దంపతులు తిరిగి కనిపించలేదు. మొదట ఇది మిస్సింగ్ కేసుగా నమోదై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అయితే జూన్ 2న ఒక గుర్తు తెలియని మృతదేహం దొరకడంతో సంఘటన మలుపు తిరిగింది. అది రాజా రఘువంశీదని గుర్తించారు. విచారణను వేగవంతం చేసిన పోలీసులు సోనం తన ప్రియుడు రాజ్ కుష్వాహా సహా మరో ముగ్గురితో కలిసి ఈ హత్యకు కుట్ర పన్నినట్లు వెల్లడించారు. ఈ ఉదాంతం దేశవ్యాప్తంగా కలకలం రేపింది. సోనం సోదరుడు గోపిచంద్ మీడియా ముందుకు వచ్చి విచారం వ్యక్తం చేస్తూ మాట్లాడాడు. నా సోదరి చేసిన పని క్షమించదగది కాదు. న్యాయంగా చూస్తే ఆమెకు మరణదండనే శిక్ష అని తీవ్రంగా స్పందించాడు. ఇక రాజా తల్లి కన్నీరుతో విలపిస్తూ కొడుకు పెళ్ళైన నెలలోనే హత్యకు గురవుతాడని కలలో కూడా ఊహించలేదు అని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కేసులో కీలకంగా మారిన అంశం రాజా సోదరుడు విపిన్ ఇచ్చిన వాగ్మూలం. తన భవిష్యత్తు గురించి తల్లిని బెదిరించిన సోనం మాటలను, వివాహానికి ముందు జరిగిన పరిణామాలను విపిన్ వెల్లడించారు. కానీ ఆ సమయంలో ఆ మాటలకు ఎవరు ప్రాముఖ్యత ఇవ్వలేదు. దాంతో ఇప్పుడు ఓ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోగా మరో కుటుంబం మానసికంగా చచ్చిపోయింది. ప్రస్తుతం సోనం, రాజ్ కుష్వాహాతో పాటు మరికొంతమంది నిందితులను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. ప్రేమ పేరుతో తీసుకునే మూర్ఖపు నిర్ణయాలు, ఎంచుకునే తప్పుడు మార్గాలు ఎలాంటి విషాదాన్ని ఇస్తాయో ఈ ఘటన ద్వారా తెలుస్తుంది. ఇది కేవలం హత్య కాదు, ఇది నమ్మకానికి చిత్రం చేసిన మోసం, ఒక కుటుంబాన్ని విడదీసిన విషాద గాథ, సమాజాన్ని ఉలిక్కి పడేలా చేసిన క్రూర వాస్తవం. ఇలాంటి మరిన్ని అప్డేట్ కోసం దూతా మీడియాని సబ్స్క్రైబ్ చేసుకుని ఆదరించండి. థ్యాంక్ యూ. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూతా మీడియా.